ప్రతిరోజు వాహన ప్రమాదాలు, బైక్ పైన అన్నెసెసరీ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఇవన్నీ కాకుండా పక్కన ఎదురుగా వెళ్లే ఏ తప్పు చేయని వాళ్ళ మీద ఆళ్ల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రవాణా శాఖ ఎట్టకేలకు ఒక పెద్ద నిర్ణయం అయితే తీసుకుంది. 2023 డిసెంబర్ నుంచి 2025 జూన్ వరకు 2 సంవత్సరాల్లోనే దాదాపు 19,000 డ్రైవింగ్ లైసెన్స్లను రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీని వెనుక అసలు కారణాలు ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగంగా వాహనం నడపడం, డ్రగ్స్ తీసుకుని డ్రైవింగ్ చేయడం, అలాగే ట్రాఫిక్ రూల్స్ ను నిర్లక్ష్యంగా ఉల్లంఘించడం. వీటన్నిటికీ ఇక లైసెన్స్ రద్దే శిక్షగా మారింది. జూలై 4, 2025న విడుదల చేసిన యాన్యువల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఈ వివరాలన్నీ అధికారికంగా వెల్లడించింది రవాణా శాఖ. 2023 డిసెంబర్ నుంచి 2025 జూన్ 30 వరకు 18,973 లైసెన్స్లను రద్దు చేశామని స్పష్టంగా పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఏ స్థాయిలో పెరిగిపోయాయో మనందరికీ తెలుసు. అందుకే ఇప్పుడు కఠిన చర్యలే మార్గం అని ఫైనల్ గా స్టాండ్ తీసుకుంది డిపార్ట్మెంట్. ఇక ఇదే నివేదికలో మరికొన్ని కీలక విషయాలైతే చెప్పుకొచ్చింది. వాహన యాజమాన్య సేవలు ఇక డిజిటల్ గా కూడా పరిగణిస్తారు. వాహన్ అనే కొత్త యాప్ ను త్వరలో తెలంగాణలో లాంచ్ చేయబోతున్నారు. వాహన రిజిస్ట్రేషన్, ఓనర్ డీటెయిల్స్ మార్చడం, డ్రైవింగ్ లైసెన్స్ అప్డేట్ వంటి సేవలు ఆల్ ఇన్ వన్ ప్లేస్ గా ఆగస్టు చివరి వరకు ఇది లైవ్ లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలపై బంపర్ బెనిఫిట్స్ ప్రకటిస్తుంది. 2024 నవంబర్ 16 నుంచి 2025 జూన్ 30 వరకు 49,633 ఈవీ వాహనాలకు 369 కోట్ల రోడ్ ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారు. అంటే ఈవీ వాహనం తీసుకుంటే రిజిస్ట్రేషన్ ఫీజు అనేదే లేదు, రోడ్ ట్యాక్స్ కూడా లేదు. తెలంగాణలో ఈవీ పాలసీను గట్టిగా అమలు చేస్తున్నారని స్పష్టమైంది. పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి దీన్ని ప్రవేశపెట్టారు. టీఎస్ నుంచి టీజీకు మారిన వాహన్ కోడ్ అంటే 2024 మార్చి 15 నుంచి తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్ కోడ్ టీఎస్ నుంచి టీజీగా మారిపోయిందని మనందరికీ తెలుసు. ఇప్పటి వరకు 13,05,000 వాహనాలు టీజీ కోడ్ తో రిజిస్టర్ అయ్యాయట. డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్స్ కు అప్గ్రేడ్ విధానం రాబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 బైక్ ట్రాక్స్, 27 4 వీలర్ ట్రాక్స్, 5 హెవీ వెహికల్ ట్రాక్స్ లను ఆల్ ఆర్ బీయింగ్ కన్వర్టెడ్ ఇంటూ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్స్. అంటే ఇకపై లైసెన్స్ పరీక్షలు పక్కాగా ఉండేలా చూస్తున్నారు. టెక్నాలజీ ఆధారంగానే డ్రైవింగ్ స్కిల్స్ అనేవి చెక్ చేయడం జరుగుతుంది. మనోడే అంటే ఇక నడవదు బండి, మిషన్ కాబట్టి ఇక మినహాయింపు అనేదే ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒక్కటే, రూల్స్ కి కట్టుబడి వాహనాన్ని నడపడం ఇప్పుడు ఓ చాయిస్ కాదు, తప్పనిసరి. లేదంటే లైసెన్స్ రద్దయినట్టే. తెలంగాణ గౌట్ తీసుకుంటున్న ఈ కఠిన చర్యలు తప్పనిసరిగా అవసరం అంటున్నారు చాలా మంది. ఫైనలీ డ్రైవ్ రెస్పాన్సిబ్లీ ఆర్ లూజ్ యువర్ రైట్ టు డ్రైవ్. ఇదే మెసేజ్ ప్రజలకు పంపిస్తోంది రవాణా శాఖ. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పాయింట్ ఆఫ్ వెంకి వీలైతే షేర్ చేయండి.